సీఎం చంద్రబాబుపై రాజం వైసీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. సెల్ ఫోన్ ఇటీవల ఐటీలను తానే కనిపెట్టానంటూ అబద్ధాలు చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు భోగాపురం విమానాశ్రయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. భోగాపురం ప్రాజెక్టుకు సంబంధించి అత్యధిక శాతం పనులను పూర్తి చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు తనదిగా చెప్పుకోవడంపై విమర్శలు గుప్పించారు. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని. మనం చెయ్యని పని కూడా కాన్ఫిడెంట్గా మనం చేసామని చెప్పుకోవడానికి చాలామంది ముందుంటారు. అలాంటి ముందున్న వ్యక్తుల్లో నెంబర్ 1 ర్యాంక్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకనొక టైంలో సెల్ ఫోన్ని నేనే కనిపెట్టానని చెప్పడం, అలానే కరోనాకి వ్యాక్సిన్ తెలుగుదేశం ప్రభుత్వమే కనిపెట్టింది అని చెప్పడం, నిన్న కాక మొన్న విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వచ్చిందో అది నేనే తీసుకొచ్చానని చెప్పడం, ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను మొత్తం మేమే నిర్మాణం చేశాము అని చెప్పుకోవడంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1లో ఉన్నారు. కానీ ప్రజలందరికీ తెలుసు ఇవేవి వారు చేయలేదని. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక 4 ముక్కలు మీకు చెప్పాలి. 2019లో అంటే ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ కోర్టు క్లియరెన్స్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ జరగక ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగక ముందు కొబ్బరికాయ కొట్టి నిర్మాణం పనులు స్టార్ట్ చేశామని చెప్పారు. కానీ ఎటువంటి పనులు మొదలవ్వలేదు. తిరిగి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అన్ని కోర్టు కేసెస్ను కూడాను క్లియర్ చేశారు. రెండవది, ప్రతి ఒక్కరికి కూడాను ఏదైతే ల్యాండ్ ఇచ్చారో వారందరికీ కూడాను ప్రభుత్వ తరఫున సెటిల్మెంట్ చేశారు. సుమారు 900 కోట్ల రూపాయలు వెచ్చించి 2751 ఎకరాలను గవర్నమెంట్ నిర్మాణ పనుల కోసం అని చెప్పి ఎక్వైర్ చేయడం జరిగింది. అలానే ప్రతి ఒక్క ఎకరాకి కూడాను అక్కడున్న రేటు బట్టి 26 లక్షల నుండి 36 లక్షల వరకు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి వారందరితో కూడాను సమ్మతంగా వారి మటుకు వారే ప్రభుత్వానికి ఈ యొక్క భూమిని ఇచ్చేలాగా ఒక సెటిల్మెంట్ చేసుకున్నారు.